మీడియా మిత్రులు మరి ఆర్గనైజర్స్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెద్దలు విద్యావంతులు ముఖ్యంగా మా గురువు గారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు అదేవిధంగా పీస్ డైలాగ్ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ గారు అందరికీ సలాములు. నా పేరు అన్వర్ ఖాన్, పీడీసీ ఒక సభ్యున్ని. చాలా క్లుప్తంగా విషయాలను మనం విన్నాం ఇందాక. అందులో కొన్ని పదాలు ప్రతి ఒక్కరూ ఉపయోగించారు, చాలామంది ఉపయోగించారు. ఈ ప్రభుత్వం యొక్క క్రూరత్వ మానసికత, వెంజెన్స్ మానసికత, మరియు వీళ్ళు అసలు పాలకులుగా ఉండేటటువంటి గుణాలు వీళ్ళలో లేవనేటటువంటి విషయాలను చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాలు మనం ఇంత క్లుప్తంగా చర్చించుకోవడానికి కారణం ఏంటిది? మన బాధను వ్యక్తపరిచి మరి ఏ సమస్య అయితే ఉన్నదో, సమస్య గురించి మాట్లాడుతున్నామో దానికి ఏదో విరుగుడు లేకుంటే దానికి ప్రత్యామ్నాయం ఏదో దాని వైపు మనం ఆలోచించడము. ఆ ప్రత్యామ్నాయము నాకు తోచినంతగా ఒక పౌరునిగా ఈ పాలనా వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మార్చడం. ఆ మార్చడానికి ప్రస్తుతం మనకున్నటువంటి మెకానిజం ఓటు హక్కు ఉంది. మనలాంటి వాళ్ళు ఇలాంటి కొన్ని సందర్భాల్లో నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకోవడము, ఆ విషయమే రిపోర్ట్ కావడము టీవీలోనో లేకుంటే ఇంకా మాధ్యమాల్లో పెద్ద మాసెస్ వరకు అయితే మనం మాట్లాడిన విషయం వెళ్ళదు. కాబట్టి నాతో పాటు అందరూ కూడా పెద్ద పెద్ద వ్యవస్థలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. మనము ప్రజల వరకు మన యాక్సెస్ ఏదైతే ఉన్నదో వారి వరకు కూడా ఈ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి, చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మరి సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి ప్రభుత్వాలను కూలగదోయాలి మన ఓటు హక్కు ద్వారా. ఆ పని చేసినామంటే మరి ఇలాంటి సమస్యలు ఇంకా ఎంత ఘోరమైనటువంటి విషయాల్లోకి పోతాయో ముందుకు ఇంకా తెలియదు. ఇదే పరాకాష్ఠగా కనిపిస్తున్నది, కానీ ఇంత ముందు కూడా వచ్చేటటువంటి సందర్భాలు రావచ్చు. వాటిని అరికట్టడానికి విరుగుడుగా మన ఓటు హక్కును సరిగా వినియోగించి ఈ పాలన, కుపాలన, ఈ తప్పుడు పాలన వ్యవస్థను మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి. బహుశా ఇదే ఈ మార్గంలో పనిచేస్తూ మరి మన అందరినీ విడిచిపెట్టిపోయిన వారికి నివాళులని కూడా నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు.